నరేంద్ర మోడీ నువ్వు ఇవాళ వచ్చినావు 3 సార్లు అయినావు. బీసీల గురించి ఎప్పుడన్నా మాట్లాడినావా? మాట్లాడవు. కులగన చేయాలని నేను 3 సార్లు కలిగినా, 3 సార్లు కలిసిన ఎంపీలతోటి అయితే ఓబీసీ ఎంపీ కన్వీనర్గా ఏం చేయలేదు. దానివల్ల ఇవాళ ఏమవుతుంది? బీసీలకు అన్యాయం జరుగుతున్నది. వారికి సరి అయిన న్యాయం సోషల్ జస్టిస్ జరగాలంటే చదువులలో విద్యలో కాకుండా ఇక్కడ కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో 42% పెడితే దానికి కూడా మీరు అన్యాయం చేస్తున్నారు. కనుక దీని మీద ఒక పక్క ఈ దేశంలో హిందూ పేరు మీద ఈ దేశాన్ని చిన్న భిన్నం చేయాలని మతతత్వం తీసుకొచ్చి మతతత్వ హిందువుల ఓట్లతోటే రాజకీయం చేయాలనున్నటువంటి బీజేపీకి మోహన్ భగత్ ఒకటే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఈ దేశమే హిందూ దేశం అట, 100 సంవత్సరాల కింద అయింది ఇది, దీన్ని మనం కాపాడుకోవాలంటున్నారు. అరే ఆనాడు స్వాతంత్రం వచ్చినప్పుడు కేవలం హిందువులే ఫైట్ చేయలే బ్రిటిషర్స్ తోటి, ప్రతి ఒక్కరు ప్రతి చేశాడు. అన్ని మతాలు కులాలు పక్కకు పెట్టి ఈ దేశమే కావాలని ప్రతి ఒక్కరు ప్రాణాలు అర్పించారు. షహీద్ భగత్ సింగ్ ఉరిశిక్షకు కూడా తయారైంది. కానీ నేను స్వాతంత్రం గురించి పక్కకు జరగా, స్వాతంత్రమే నా ధ్యేయం అని ఉరికంబకెక్కినటువంటి భారతదేశంలో ఇలాంటి వాతావరణం సృష్టిస్తున్నటువంటి బీజేపీకి బుద్ధి చెప్పాలి.